ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు అత్యాధునిక PRP చికిత్స. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, కూకట్పల్లి, వై జంక్షన్. ఎస్సీ ఎస్టీ సప్లాన్ వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సు జరిగింది. ఈ సదస్సు కార్యక్రమంలో ఏదైతే జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు పాల్గొన్నారు. అరుణ గారు ప్రస్తుతం అంత ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం గారు చెప్పండి, ఈ సదస్సు గురించి ఏం చెప్తారండి ప్రధానంగా? వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలను ఏ విధంగా మోసగించింది, వాళ్ళకి రావాల్సిన హక్కులను వాళ్ళు ఏ విధంగా కోల్పోయారు, అలాగే జనసేన కనుక వస్తే వాళ్ళకి ఎలాంటి ప్రణాళికలు రచించి వాళ్ళ సమాజంలో వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతుందనే దాని గురించి ఇది ప్రధాన చర్చ అండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆ సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారితో మీట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుపుకోవడానికి, అలాగే ఆయన చెప్పే సొల్యూషన్స్ వినడానికి వచ్చి ఇక్కడ సమావేశం అయ్యారండి. నిజంగానే ఈ ప్రభుత్వ హయాంలో దళితులకు అన్యాయం జరుగుతుందంటారా? ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించిన నిధులు ఒక్క రూపాయి కూడా కేవలం దళితుల కోసం వినియోగించకుండా అన్ని నవరత్నాల పేరుతోటి పక్క సామాజిక వర్గాలకు కూడా పక్క పథకాలకు మళ్లించారు. ఇది అన్యాయం కాదంటారా? మరి ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క యువకుడికి కూడా ఉపాధి నిమిత్తం ₹1,00,000 లోన్ కూడా రిలీజ్ చేసిన పాపాన పోలేదు. ఒక్క దళిత వాడలో కూడా మౌలిక వసతుల కోసం ₹1 ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. అదేమంటే మేము అందరినీ సమానంగా చూస్తున్నామంటున్నారు. సమాజంలో లేదు కదా ఆ సమానత్వం. ఇప్పుడు కొన్ని అగ్రకులాల వాళ్ళు ఉంటే వాళ్ళకి 100 ఎకరాల పొలాలు ఉన్నాయి, బంగారాలు, ఆస్తులు, బిల్డింగ్లు, కార్లు ఉన్నాయి. అదే ఊరు చివరుండే మాదిగా మాల ఎస్టీ పల్లెల్లో ఎక్కడ అంత ఆస్తిపరులు లేరు కదా. మరి ఉన్నవాడికి నువ్వు ₹100 ఇస్తాను, లేని వాడికి కూడా ₹100 ఇస్తానంటే వాడు ఎప్పుడు పైకి రావాలి, వాడు కుటుంబం ఎప్పుడు అభివృద్ధి చెందాలి? మరి తప్పు కదా. సమాజంలో సమానత్వం ఉన్నప్పుడు నువ్వు ఇచ్చే పథకాలు కూడా సమానంగా ఉండాలి. అట్లాంటి సమానత్వం లేనప్పుడు ఎప్పుడు అడుగున ఉన్నవాడిని పైకి తీసుకురావడానికి నువ్వు బడ్జెట్ కేటాయించుకోవాలి. ఆల్రెడీ వాళ్ళ నాయకులు, సంఘాలు వాళ్ళ హక్కుల కోసం పోరాడి సంపాదించుకున్న నిధులను కూడా పక్క సామాజిక వర్గాలకు పెడతానంటే ఎలా ఒప్పుకుంటారు? అది అన్యాయమే కదా. మేము ఎస్సీ ఎస్టీలకి పెద్దన్నగా తరహా వ్యవహరిస్తానని చెప్పేసి మాట ఇచ్చి జెండాలు బులుగు రంగు వేసుకొని వచ్చి ఆ బులుగు రంగుతో అందరిని మోసం చేశాడు. ఇవాళ ఆ ఎజెండా మర్చిపోయి వాళ్ళ బొచ్చులో రాళ్ళు వేశాడు. అంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్కి మించి ప్రయోజనం జరుగుతుంది దళితులకి అని చెప్పి వైకాపా నేతలు చెప్తున్నారు. 15,000 సంవత్సరానికి ఒక 40 సంవత్సరాలు ఉన్న ఆవిడికి 15,000 ఇచ్చాడండి. అంటే రోజుకు 32 పైసలు అనుకుంటాను నా లెక్క. 32 పైసలతో ఆ కుటుంబం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందండి? వాళ్ళ పిల్లోడికి ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, డిగ్రీ, ఎంకామ్లు, ఎంఏలు చదువుకొని ఉన్నారు. మరి ఈయన జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కాబట్టి కనీసం ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు ఎస్సీ సప్లాన్ల నిధుల్లో డబ్బులు లేవు కదా. అప్లై చేసుకున్న రావట్ల పావలా కూడా. మరి ఇంకెక్కడ వాళ్ళు న్యాయం చేశారు ఆ సామాజిక వర్గానికి? అనగదొక్కారు. ఎప్పుడు అనగదొక్కుతూ ఉంటే వాళ్ళు వెనకాల తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇసిరే బిస్కెట్ల కోసం అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇది ఖచ్చితంగా సమాజంలో దళితులను అనగదొక్కే ప్రక్రియ. ఇది వైసీపీలో ఖచ్చితంగా మోసపోయింది ఎవరయ్యా అంటే కేవలం దళితులే మోసపోయారు. ఎందుకంటే ఆయన మోసారు వీళ్ళంతా. కలియుగ యేసుప్రభు అని చెప్పేసి ప్రచారం చేసి ఆ కలియుగ యేసుని మోస్తే ఇవాళ సైతానే కూర్చున్నాడు. మేడం, తాజాగా మంత్రి రోజా గారు అది జనసేన పార్టీయా, కన్ఫ్యూజ్ పార్టీయా, అదేవిధంగా 2 చోట్ల గెలవలేని వ్యక్తి కానివ్వండి, అదేవిధంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులను కూడా నియమించిన పార్టీ గురించి వైకాపా నేతలు కాదు కదా కార్యకర్తలు కూడా భయపడరు అని అంటున్నారు. ఏం చెప్తారు మేడం? కన్ఫ్యూజన్ పార్టీ అని నేను అడుగుతున్నానండి క్లియర్గా రోజా గారిని. మీకు టూరిజం శాఖ ఇచ్చారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ ఇచ్చారా, లేదంటే సాంస్కృతిక కళారంగాలు డ్యాన్స్లు ఏమని చెప్పేసి శాఖ ఇచ్చారా? ఫస్ట్ అడగండి. ఇంకోటి నగర ప్రజలను కూడా అడుగుతున్నా, మీరు ఆవిడకు ఓటు ఎందుకు వేశారో, మీ ఊర్లో కనీసం ఏదన్నా ఊర్లో కనీసం సెంటీమీటర్ రోడ్డు అన్న సీసీ రోడ్డు వేయించారా లేదని అడగండి ఫస్ట్. రెండో అంశం ఏంటంటే అండి, రాజకీయంగా విమర్శించడం మొదలు పెడితే ఎవరైనా దానికి సమాధానం చెప్పగలరు. కానీ కేవలం రోజా గారు మంత్రి పదవి ఇచ్చారన్న ఒకే ఒక అహంకారం తలకెక్కి రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మెగా కుటుంబం కనుక నోరు తెరిస్తే ఏం బ్రతుకు బజార్లో ఉండిద్ది అన్న విషయం ఆవిడకు కూడా తెలుసండి. ఆ సంగతి మెగా ఫ్యామిలీకి కాదు, రోజా గారు కూడా ఆ విషయం తెలుసు. కానీ వీళ్ళు మర్యాదస్తులు అట్లా బయట పడరు, బజారు మాటలు మాట్లాడరు కాబట్టే ఆవిడ ఆ రకంగా బరితెగించి మాట్లాడుతుంది. రోజా గారు, మీరు మాట్లాడే మాటలతో పనులు లేవు ఎవరికి. మీ శాఖ ఏంటి, ఆ శాఖ మీరు ఏ విధంగా అభివృద్ధి చేశారో దాని గురించి చూడండి. దేశవ్యాప్తంగా అడుగు నుంచి 3వ స్థానంలో ఉంది. ఇంతకన్నా సిగ్గు ఇంకొకటి లేదు. దయచేసి మీ శాఖను అభివృద్ధి చేయడంలో మీ దృష్టి పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడంలో కాదని చెప్పేసి అయితే నేను అడుగుతున్నాను. రెండో, జిల్లా ఇన్ఛార్జీలు అన్నారండి. క్లియర్గా జనసేనకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ప్రతి క్యాడరు నిర్మాణం జరిగిపోయిందండి. వారాహి యాత్ర మొదలయ్యేటప్పటికి మీకు అన్ని పిక్చర్ క్లియర్గా క్లారిటీ ఉంటుంది. కన్ఫ్యూజన్లో మేము లేము, ప్రతిపక్ష పార్టీలు అలాగే అధికార పార్టీ ఉంది కన్ఫ్యూజన్లో. వీళ్ళు ఎలా వస్తారో, మమ్మల్ని ఎలా ఓడిస్తారో ఏమో అని చెప్పేసి వాళ్ళు అధికారంలో ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి 24లో ఎలా గెలవాలి అన్న విషయాన్నే గుర్తుపెట్టుకుని దాని గురించి పోరాడుతూ ఉన్నారు. 24 అంటే ఇంకా సంవత్సరంన్నర ఉంది ఎలక్షన్ వాళ్ళకి రావాల్సిన టైము. ఈ సంవత్సరంన్నరలో కనీసం ప్రజల మన్నలను పొందితే అప్పుడైనా గెలిచే అవకాశాలు ఉండొచ్చు. లేదంటే ఈ మొన్నటి వరకు 150, ఇప్పుడు 175 అంటున్నారు. కనీసం 50 వచ్చే పరిస్థితి కూడా లేదని గ్రౌండ్ సర్వేలు వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా ఇలాంటి కుస్కోంటి డిస్కో అనే కుక్కలన్నింటినీ జనం మీదకి వదులుతున్నాడండి, జనసేన మీదకి. మేడం, యావత్తు జన సైనికులు కోరుకుంటుంది ఒకటే, రాబోయే ఎన్నికల్లో ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని. అయితే ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఏదంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యంగా పయనిస్తున్నారు. ఈ క్రమంలో పొత్తులు పెట్టుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా మరి ఈయన ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేస్తారా, లేదా కార్యకర్తలు కోరుకున్నట్టుగా నిజంగా ముఖ్యమంత్రి రేసులో ఉంటారంటారా?
2024లో ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు. అలాగే ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే 2024 తర్వాత రాష్ట్రంలో రెండే ప్రధాన పార్టీల కింద ఉంటాయి. అందులో ఒకటి జనసేన కంపల్సరీగా, మిగతా రెండు పార్టీలు ఏ పార్టీ ఉంటుందా అనేది వాళ్ళల్లో కూడా ఒక పార్టీ డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. సుసైడ్ ఆర్ కిల్ రెండిట్లో రెండే అవకాశం, అది ఒక పార్టీకి ఉన్నాయి, రెండు పార్టీలకు అవకాశం లేదు ఇది. అందువల్ల జనసేన డెఫినెట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవి తీరుతారు. మేమందరం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలోనే పనిచేయబోతున్నామండి. దళితులు ఎవరైతే మోసం చేశారో అటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల్ని దగా చేశారని కూడా ఏం ఆరోపిస్తున్నారు. ప్రధానంగా రోజా కూడా తన శాఖ పట్ల శ్రద్ధ కాకుండా కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించే దాని మీద ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని కూడా ఆరోపిస్తున్నారు. ఒక్కసారి కనుక మెగా ఫ్యామిలీ కనుక మా పర్మిషన్ ఇస్తే కనుక మా ఆగ్రహం మంటల్లో కూడా కాలిపోతుంది రోజా అని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే రాబో ఎన్నికల్లో కూడా 2024లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ నరేంద్రతో వరప్రసాద్, సుమన్ టీవీ, జనసేన కార్యాలయం నుంచి.